చూస్తే నేను అసలు వ్యవసాయం చేస్తాను అని పూర్తిగా అనుకోలేదు. కొద్దిగా డౌట్‌తో వ్యవసాయం చేస్తాను అని అనుకున్నాను. అది నిజంగా ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు చూస్తే మోసంబి అనేది ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి చెట్టు చూస్తే కొద్దిగా పెద్దవి, చిన్నవి ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ నేను వ్యవసాయం రేపు ఏమి ఇక్కడ చెయ్యాలి అని ఒక థాట్ వస్తే, అంటే నాకు పూర్తిగా వ్యవసాయం అనేది రాదు. సరే, ఇక్కడ కూరగాయలు అనేటివి వేయాలి, ఇంట్లోకి కూరగాయలు తీసుకుపోవాలి, ఒక పాలు పితికి పాలు అనేటివి ఇంటికి తీసుకుపోవాలి. ఇలాంటివి ఉన్నాయని చెప్పుకోవచ్చు మైండ్లో. ఇక్కడ మనం చూస్తే పెద్ద పెద్ద వాళ్ళని, సెలబ్రిటీలని, మనకు నాగార్జున గారు తెలుసు. నాగార్జున గారు చాలా వరకు, అతని అమల గారు తెలుసు ఆమె గురించి. కూరగాయలు ఆమె ముఖ్యంగా యానిమల్ సేఫ్ చేయడానికి చూస్తుంది. అంటే యానిమల్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా యానిమల్స్ గురించి ఆలోచించే ఆమె అని చెప్పుకోవచ్చు. అలానే వాళ్ళు చాలా వరకు ఇక్కడ పండిస్తారు. వాళ్ళ ఓకే పొలం లాంటిది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కేసీఆర్ గారు ఇలా చాలామంది ఇలా పండిస్తారు. ఇక్కడ ముఖ్యంగా నాకు వ్యవసాయం రాదు. ఇక్కడ వ్యవసాయం నేర్పించడానికి కూడా మా తాతగారు లేరు. మా నాన్న సమంగా కొద్దిగా బిజినెస్ అనేది ఉంది కాబట్టి చెప్పలేడు. తప్పకుండా ఎక్కడో ఒక తాళ్ళ నేర్చుకొని చాలా ఇక్కడ వ్యవసాయం చేస్తుంటే నేచర్కి దగ్గరగా వెళ్ళినట్టుగా ఉంది. ఇక్కడ మనం ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా కష్టపడితే చాలు. ముఖ్యంగా ఇప్పుడు బయట కూరగాయలు కొనాలంటే చాలా వరకు ధరలు అనేటివి పెరిగాయి. ఇక్కడ పండించినటివి ఇంటికి తీసుకుపోయి తింటే చాలా వరకు పైసలు అనేటివి మిగులుతాయి. ఇలా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎప్పుడే కానీ ఇక్కడ ఇంకొకటి ఆర్గానిక్ ఫార్మింగ్, అంటే ఎలాంటి మందు కొట్టకుండా ఫార్మింగ్ చేయాలి. ఇలా ఇలా ఉన్నాయి. ఇక్కడ మనం కూరగాయలు, పండ్లు, ఇంకా మనకు తెలుసు ముఖ్యంగా ఇక్కడ రొట్టె అనేది తింటున్నారు. రొట్టె అయితేనేమి, చపాతీ అయితేనేమి కొద్దిగా హెల్త్కి మంచిదంట. ఇలా చాలా పండియచ్చు అని చెప్పుకోవచ్చు. ఇలా నాకు పండియడానికి సమంగా తెలియదు. మళ్ళీ దాని గురించి కూడా కొద్దిగా ఆలోచించాలి. ఇక్కడ చాలా వరకు బయట వెజిటేబుల్స్ చాలా తక్కువ ఇస్తున్నారు. కొద్దిగా బయట సొంత షాప్ లేదు కాబట్టి గిట్టుబాటు కాదు. సొంత షాప్ మా డాడీ నడుస్తుందని చెప్తాడు, మరి ఎంతవరకు నిజమో తెలియదు. అప్పుడులాగా గిరాకీ లేదు అని అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ గద్వాల్ చుట్టూ ఊర్లలో షాపులు అనేటివి, ఇంజనీరింగ్ మోటార్లు, పైపులు అనేటివి స్టార్ట్ అయ్యాయి. కొద్దిగా ఇక్కడ షాప్ కూడా అంత నడవట్లేదు అని చెప్తున్నాడు. మళ్ళీ దీని గురించి ఆలోచించాలి. ఇలాంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం అనేది తప్పకుండా అందరూ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా సొంత భూమి ఉన్నవాళ్ళు ఇలా నేను ఈ వీడియో ద్వారా అందరికీ కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా మీరు కూడా వ్యవసాయం అనేది ఒక ఆప్షన్. ఇప్పుడు మనం చాలా వరకు వ్యవసాయం అంటే నాకు చాలా అన్ని దూరమే, బంధువులు దూరమే, వ్యవసాయం చేయడం దూరమే. ఇక్కడ ఈ ఆప్షన్ అనేది వ్యవసాయం అంత ఈజీగా వచ్చింది కాదు. చాలా వరకు ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఎందుకు ఆపుతున్నారో నాకు తెలియలేదు. చాలామంది ఆపారు, వ్యవసాయం చేయకూడదు, ఇబ్బంది, అది ఇది అనుకుంటా మాట్లాడారు. ఇంకా కొందరు వ్యవసాయం చేయొచ్చు అనేటట్టుగా మాట్లాడారు. మొత్తానికి నేను స్టార్ట్ చేశాను.
ఇక్కడ కూరగాయలు కూడా పండియాలి, దాని గురించి కూడా చాలా వరకు ఆలోచిస్తున్నాను. మళ్ళీ ఈ ప్రాంతం అనేది కొద్దిగా ధర ఉన్న ప్రాంతము, ఇక్కడ గద్వాల్కి దగ్గరగా ఉంటుంది. ఫస్ట్ వీరాపురం జంచేడ్ అనేది విలేజ్, ఆ విలేజ్లో చూస్తే అది మున్సిపాలిటీకి అయ్యింది. ఇది చూస్తే ఇక్కడ వీరాపురం ఫస్ట్ ఊరు అని చెప్పుకోవచ్చు. వీరాపురం దగ్గరనే ఈ పొలం ఉంది కాబట్టి దీనికి కూడా కొద్దిగా సిటీ వాతావరణం వచ్చేటట్టుగా ఉంది. మళ్ళీ ఏమైద్దో తెలియదు. ఇక్కడ ఈ పొలాలు చుట్టుముట్టు చాలా పొలాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ భూమి కూడా కొద్దిగా మంచిగా ఉంది అని కొందరు చూస్తేనే మనకు కూడా తెలుస్తుంది. ఇక్కడ మరి ఏమైద్దో తెలియదు. మాకైతే కొద్దిగా గుంతలు అనేది రాళ్ళు ఉండేటివి ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ అందరికీ ఇలానే ఉండకపోయినా ఇక్కడ వ్యవసాయం మాత్రం చేయాలి. ఇలా చూడండి. ఉంటాను, మరొక ప్రత్యేకమైన వీడియోతో కలుస్తాను.